యేసెప్పుడైనా స్పష్టంగా నేనే దేవుడిని అని చెప్పుకున్నాడా? కొంతమందంటారు లేదు, ఆయనలా చెప్పలేదని. కానీ బైబిల్‌లో జరిగిన సంఘటనలను జాగ్రత్తగా చూస్తే విషయం అంత సులభం కాదు. ఒకసారి యూదులు ఆయన్ను ప్రశ్నించినప్పుడు యేసు ఇలా అన్నాడు, "అబ్రహాము పుట్టకమునుపే నేనున్నాను." ఇది సాధారణ వాక్యం కాదు. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు మోషేకు తన పేరును నేను అని బయలుపరుచుకున్నాడు. అంటే ఐ యామ్ హూ ఐ యామ్ అని చెప్పాడు. ఈ పేరు ఎప్పటికీ ఉన్నవాడు, స్వతంత్రంగా ఉన్నవాడు, ఆరంభం లేక అంతం లేనివాడు అని అర్థమిస్తుంది. యూదులు ఆ పవిత్ర నామాన్ని నేరుగా పలకరు. దాని స్థానంలో అదోనాయ్ అని చదువుతారు. అయితే యేసు నేను ఉన్నాను అని చెప్పినప్పుడు తనని తాను దేవుని స్థానంలో పెట్టుకున్నాడని వారు అర్థం చేసుకున్నాడు. అందుకే వారు రాళ్లెత్తుకున్నారు. మరొక సందర్భంలో యేసు ఇలా అన్నాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము. ఈ మాట విన్న యూదులు మళ్లీ కోపంతో మండిపోయారు. అప్పుడు వారు స్పష్టంగా ఆరోపించారు, నువ్వు మనిషివై ఉండి దేవునితో సమానం చేసుకుంటున్నావు అని. తర్వాత ఆయనను మహాయాజకుని ముందుకు తీసుకువెళ్లారు. అక్కడ మహాయాజకుడు, నువ్వు దేవుని కుమారుడివా అని అడిగినప్పుడు, అవును, నేను దేవుని కుమారుడిని అని సమాధానమిచ్చాడు. దానిని వారు దూషణగా భావించారు. ఇశ్రాయేల్ చట్టం ప్రకారం మనుష్యులు ఎవరైనా తమను తాము దేవునిగా చెప్పుకున్నా ఆర్ దేవునికి సమానం చేసుకున్నా వాళ్లకు మరణశిక్ష విధిస్తారు. అంటే యేసు ఒక్క లైన్‌లో నేనే దేవుడు అని చెప్పకపోయినా తన మాటల ద్వారా, తన ప్రకటనల ద్వారా తనను తాను దేవునితో సమానంగా ఉంచుకున్నాడు కాబట్టి యూదులు దాన్ని దూషణగా భావించి ఆయనను మరణశిక్షకు అప్పగించారు. యేసు నిజంగా దేవుడా? లేక ఆయన మాటలను మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నామా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్‌లో చెప్పండి. నమ్మితే ఆమెన్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.